ఎస్ జనరల్ బీరా సాహబ్ హెలికాప్టర్లో వచ్చి మొట్టమొదట డోడాలో దిగుతారు. వహాసే ఓ బై రోడ్ కిష్దార్ జిల్లా చేరుకుంటారు. అలా అఫీషియల్ టూర్ ఏర్పాటైంది. ఎస్ జవహర్ సాబ్ కా ఎస్కాట్ కెప్టెన్ కౌన్ హై? మిస్టర్ శ్యామ్. ఇది చట్టం కాదు, ఇది కోర్టు కాదు. నహీ మాంతా హూ మై. మీకి చట్టాలు మాకి శిక్షించాలి. ఒకడే ఉన్నారు, వాడి మాటే మాకు ఆడు. जाति का वो मेरा हक का हुक्म, मेरा हुक्म सिर्फ लाहेरा का हुक्म. चल वदल बे वदल. जगमोहन पांडे अलियास नसीर अहमद खान, केस नंबर 191/82/93. अगर तुम अपने परिवार के साथ, मेरा मतलब నీ పిల్ల జల్ల అందరితో సుఖంగా సంతోషంగా బతకాలనుకుంటే తో ముझे छोड़ दे मुझे.
हेलो यस जस्टिस उषा वर्मा's house. उषा वर्मा की फोन है वो. May I know who is speaking? सवाल मत करो, फोन दो उसे. Justice Usha Verma here. HTF बोल रहा हूँ. అక్కడ జగమోహన్ పాండే ఒంటి మీద ఒక ఈగ వాలినా నువ్వు ప్రాణాలతో ఉండవు, నీ కూతురు బతికుండదు. నువ్వు నీ కుటుంబం సుఖంగా ఉండాలంటే జగమోహన్ పాండేని రిలీజ్ చేయాలి. చెయ్యలేదో ఎవరు మేము సాబ్? పాండ్యని రిలీజ్ చేయమని నన్ను భయపెడుతున్నారు. జగ్గు పాండే రక్తం భారతదేశపు నేల మీద చిందనే కూడదు. क्योंकि इस देश का कानून हमारा कानून नहीं है. జగ్గు జైల్లో ఉండనే కూడదు, వాణ్ణి విడిపించాలి. జస్టిస్ ఉషా వర్మ హైదరాబాద్ వాలి. ఆ మనిషి జగ్గు పాండేకి ఉరిశిక్ష వేసినట్లయితే నేను దాని మృత్యుదేవత ఒడిలోకి పంపిస్తాను. మన వాళ్ళు ఇంకా కొందరు తిహార్ జైల్లో ఉన్నారు, వాళ్ళని విడిపించాలి. रजाक सरदार, इस कमीनी की बेटा का नाम क्या है? सुंदर. सुंदर. జగ్గు పాండేని అరెస్ట్ చేసినందుకు దానికొక కానుకివ్వాలి. उसके बेटे की मौत. ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. వదిన్నెవరో ఫోన్ లో భయపెట్టారు. ఒక ఎనానిమస్ కాల్. ఎనానిమస్ ఏం కాదు, హిమానీ టైగర్ ఫోర్స్ వాళ్ళవని వాళ్ళు ఫోన్ లో చెప్పారు. కాశ్మీర్ గవర్నమెంట్ ఎంతగా ప్రయత్నించినా లొంగని ఒక గ్రూప్ అది. కస్టడీలో ఉన్న జగమోహన్ పాండే వాళ్ళ చీఫ్. అతను అక్కడ లేకపోయినట్లయితే ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. జాఫ్నాలోనూ టర్కిష్ క్యాంపులోనూ ట్రైనింగ్ అయిన ధైర్యశాలి. FIR లో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. ఆ గొడవంతా ఎందుకండి, చంపుతామంటే చంపేస్తారు. నీకు భయంగా ఉందా ఇందు? ఏ రోజైనా చనిపోవటానికి నేను రెడీయే. ఏదో ఒక బార్బరిక్ గ్రూప్ భయపెట్టినంత మాత్రాన కోర్టు తల వంచుతుందనుకున్నావా? నో, అది జరగదు. నువ్వది సీరియస్ గా తీసుకోపోయినప్పటికీ నేను సీరియస్ గా తీసుకుంటున్నాను అక్కయ్య. ఇకపైన ఇంటా బయట ఫుల్ ప్రొటెక్షన్ ఉండాలి. వద్దు రాజా. కావాలి. హోమ్ మినిస్టర్ గారితో నేను డిస్కస్ చేస్తాను. అక్కయ్య, సుందర్ ఇంట్లో లేడా? ఉదయాన్నే కనిపించాడంతే. ప్రియ ఎక్కడా? ఇద్దరూ బయటికి వెళ్ళారుదినా. వాడేదో స్టడీ టూర్కి పోవాలని చెప్పాడు. రాజస్థాన్ ప్రాంతాల్లో 1 month ప్రోగ్రామ్. మన ప్రియ ఒప్పుకుంటుందని నాకు నమ్మకం లేదు. సారీ, నేను ఒప్పుకోను. రీసెర్చ్ థీసిస్ బలాదులు తిరగడానికి ఏవో కారణాలు. ఏడాది పాటు జాలీ టూరు, తోడుగా ఫ్రెండ్స్. శాండ్విచ్ కల్చరు, సెయింట్ జేవియర్ కాలేజీలో క్యాంటీనే నీ లోకం. ఇతరుల టేస్ట్ నువ్వు అర్థం చేసుకోలేవు. నేను ఇప్పుడు ఏం చేయాలి? వివాహం కానివ్వు, ఆ తర్వాత మనం సహారా ఎడారిలో ఉందామన్నా నేను వస్తాను. ఆ ట్రిప్కు పేరు స్టడీ టూర్ కాదు కదా. టూర్కొచ్చే గైడ్ పేరేంటి? ద గ్రేట్ అలెగ్జాండ్రియా బ్లాడిమిక్స్. షీఈ్ మై గైడ్. చూడు, నీలా చిలిపి కజ్జాల మనిషి కాదు. నైస్, నైసర్ దాన్ ఎనీథింగ్. అందుకే ఇప్పుడు స్టడీ టూర్కి పోవద్దు నువ్వు. వివాహానికి ముందు ఊరికి పోవాలి. స్వగ్రామం వెళ్ళి చుట్టాలందరినీ మీటే రావాలి. అది వదిలేసి మేడంతో ప్రయాణం అవుతున్నావా? జీవితం అంతా రీసెర్చే. అయ్యా, మీరు వచ్చేటప్పుడు నాకు ఇలాంటి కోటోడు తెస్తారా? తప్పకుండా. అడుగో సుఖరాం, గొర్ర వెక్కినట్టున్నాడు. క్యా సుఖరాం, పొద్దున్నే తాగొచ్చావా? పొరపాటైంది, క్షమించండి సాబ్. బడే అఫ్సోస్ కి బాత్ హై సాబ్. కాశ్మీర్లోనే ఉన్న రోజుల్లో పట్టబగిలే 4 పిల్లల్ని వాళ్ళు హత్య చేశారు సాబ్. బస్ కరో సుఖరాం. అది గుర్తొచ్చి రోజు తాగుతూ ఉంటాడు. ఇదిగో సుఖరాం. జీతే రహో మేరా బచ్చే. భగవంతుడు మీకు ఎప్పుడూ అండగా ఉంటాడు. నాకు ఇంటా బయట మనశ్శాంతి లేకుండా ఉంది. నాకు బతకాలనే ఆశ లేదు. ఏ పోరా. అంత మాట అనక బాబు, సంతోషంగా వెళ్ళాలి. సుందర్, నువ్వు వెళ్ళగానే ఫోన్ చేయాలి. సరేమ్మా.
నేను కిట్టు ఓపెన్ చేసిందా? వస్తాక డాక్టర్ని మీట్ అవ్వాలి. అలాగే. వెళ్తా. నువ్వు రావడం ఎప్పుడు? హార్డ్లీ 1 month. అక్కడ థీసిస్ కోసం కొన్ని మెటీరియల్స్ కలెక్ట్ చేయాలి. పైగా జియోలాజికల్ సర్వేలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆహా, నువ్వు రాగానే లగ్నం పెట్టిద్దామని అక్కయ్య చెప్పింది. తిరుపతిలోనే మీ పెళ్లి, అక్కడైతే బంధువులందరికీ వీలుగా ఉంటుంది. పైగా వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయిస్తానని మీ అత్తయ్య మొక్కుకుంది. అంకుల్, నన్ను ఇక్కడ డ్రాప్ చేయండి. నేను కొంచెం పర్చేస్ చేయాలి. నా ట్రైన్కి బోలెడంత టైం ఉంది. కారాపు. బాయ్ అంకుల్. ఓకే బాయ్. చలో. భారతి ఫోన్ చేసిందా? లేదు మేం సాబ్. ఇంట్లోంచి బయటికి వెళ్తే ఒక్కళ్ళకు కూడా అసలు ఇంటి ఝాసే ఉండదు. ఎప్పుడొస్తున్నది? కొన్నాళ్ళ దాకా ప్రోగ్రాం ఉందని చెప్పింది కదా. సుల్తాన్ రోడ్ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయిన వాళ్ళలో ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేయలేకపోయారా? నహీ సాబ్, అక్కడ దొరికిన ఆధారాలు ఒక్కటి కూడా కరెక్ట్ గా లేవు. యు మే గో అండ్ కలెక్ట్ నెసెసరీ డీటెయిల్స్ ఫ్రమ్ కమిషనర్స్ ఆఫీస్. ఎస్ సార్. ఢిల్లీలో ఏ టైంలో ఏం జరగబోయేది ఎవరు చెప్పే స్థితిలో లేరు. ఇప్పుడు ఈ పొగమంచు వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఢిల్లీలో డిసెంబర్లోనే సెక్యూరిటీ అలర్ట్ గా ఉండాలి. తీవ్రవాదుల హిట్ లిస్ట్ లో జనసంఖ్య ఎక్కువ అవుతోంది. ఇట్ ఈస్ ఎ పెరిలెస్ సిచ్యువేషన్. జగమోహన్ పాండే కేసు డీల్ చేస్తున్న జస్టిస్ ఉషా వర్మ గారి పేరు హిట్ లిస్ట్ లో ఉంది. సో బీ కేర్ఫుల్. ఆవిడకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఎలా ఉండాలో డిసైడ్ చేశారా సార్? లేడీ కావడం వల్ల బ్లాక్ క్యాట్స్ కమాండర్స్ ని ప్రిఫర్ చేయడం మంచిదని కేబినెట్ సజెషన్. గ్రూప్ ని రికమెండ్ చేసే బాధ్యత మీదే. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లోంచి డెప్యుటేషన్ లో వచ్చిన ఒక కమాండో ఉన్నాడు. వన్ మిస్టర్ శ్యామ్. ఈజ్ ఎన్ ఎఫిషియెంట్ ట్రైనీ. బిఎస్ఎఫ్ లో కెప్టెన్ ర్యాంక్. వింగ్ కెప్టెన్ గా అతని చేయొచ్చు. బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి అతని గురించి అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఓకే సార్. మేం సబ్ హే అందర్. నహీ సాబ్, బాహర్ గయే హై. తమరు కావాలంటే లోపల కూర్చోండి. నీ పేరు? శుక్రామ్ సాబ్. అచ్చా, సుఖ్రామ్. चोली के पीछे क्या है? चोली के पीछे पीछे चोली के पीछे क्या है? నీ పేరు? సూర్య అండి. పూర్తి పేరు చెప్పు. సూర్యనారాయణ అండి. తెలుగువాడివా? అవునండి, సూర్యనారాయణ నా పేరండి. గుంటూరు మా ఊరండి. ఈ ఢిల్లీలో స్థిరపడ్డ వల్ల సూర్యన్ చౌదరి అండి పెట్టుకోవాలండి. కుక్కువా? అవునండి, నే కుక్కనండి. నల్లబోతూ.
I'm Shyam. Who gave you permission to enter into my house? Madam, we are from the National Security Department, Black Cat Squad. Please clear out everybody now itself. Mem Saab, we got orders from the headquarters to take charge of your security with immediate effect. I don't want any security here. We are really helpless, madam. This order comes from the Home Ministry. దీనికంతటికి కారణం వాడే ఒక హోమ్ సెక్రటరీ. Hmm? గుడ్ మార్నింగ్. Hmm. హలో, కనెక్ట్ మీ టు ద హోమ్ సెక్రటరీ. ఈ ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఒక్కరి లైఫ్కి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎస్పెషల్లీ నీలాంటి విఐపి మీద ఎలాంటి అటెంప్ట్ జరగకుండా చూడటానికి హోమ్ డిపార్ట్మెంట్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంచేత నువ్వు వీళ్ళ కోఆపరేట్ చేయి. బట్ రాజా, ఇది ఓవర్ అనిపిస్తోంది. నాకు ఇలాంటి పనులు నచ్చవు. ఈవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సెక్యూరిటీ ఐ కాంట్ బేర్ ఇట్. టీచర్, చూడు, సుందరికి భారతికి ఇది ఒక డిస్టర్బెన్స్ గా ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లలు కదా రాజా. సుందరు భారతి ఏమనుకోరని నాకు నమ్మకం ఉంది. దీని సీరియస్నెస్ వాళ్ళకి అర్థమవుతుంది. నీకంత భయం ఎందుకు రాజా? నాకెవరి వల్ల ఎలాంటి ఆపద రాదు. నో, మీ డిపార్ట్మెంట్ వల్ల నాకు హెల్ప్ కంటే ట్రబులే ఎక్కువ. చూడు, నేను వాళ్ళ ఇష్ట ప్రకారమే చెయ్యాలట. ఈ ఇంటి వ్యవహారాలు నిర్ణయించవలసింది వాళ్లేనట. కండెమ్స్ సెల్లో ఉంటున్న ముద్దాయిల్లా ఈ ఇంట్లో అందరం ఉండాల్సి వచ్చింది. ఆ, ఎప్పుడు అలా ఉండలేదు కదా. నాకు ఆ మనిషిని చూస్తే బ్లాక్ డ్రెస్, గన్ను, కనీసం నవ్వడం అనేది కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటా. అక్కయ్య, వింగ్ కెప్టెన్ విజిలెంట్ అయి ఉండాలి. అది రూల్. మొదట్లో వీళ్ళ మీద అభిప్రాయం ఉన్నప్పటికీ పోను పోను మారిపోతుంది. నీకు మాత్రమే కాదు, ఢిల్లీలో 57 మందికి బ్లాక్ క్యాట్స్ ప్రొటెక్షన్ ఉంది. Morning, sir. గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్యామ్. Sir? షీ కెన్ బి వెరీ రూడ్. బేసికలీ షీ ఈజ్ వెరీ లవబుల్. ఏమనుకోకు, యూ క్యారీ ఆన్. Sure, sir. నామ్ క్యా హై? మరియా. నేను మలయాళిని. బట్ ఇందులో మరియా సింగ్ అని రాసుందే. ఎస్, మై హస్బెండ్ ఈస్ ఫ్రమ్ లూధియానా. ఓహో, ఎన్నేళ్ల బట్టి ఇక్కడ ఉంటున్నావు? నేను పెరిగింది చదివింది ఇక్కడే. మా నాన్నగారికి రైల్వేలో ఉద్యోగం. మా అమ్మ ఇక్కడ పబ్లిక్ స్కూల్లో టీచర్గా ఉండేది. నువ్వు ఇంటికొచ్చి ఎన్నేళ్లయింది అన్న ప్రశ్నకు సమాధానం చెప్తే చాలు. మేం సాబ్ స్పెషల్ కోర్టు జడ్జి అయినప్పటి నుంచి ఆవిడతోనే ఉన్నాను. వాట్ ఈస్ ఇట్? ఓ, మీ వారేం చేస్తుంటారు? హీఈస్ డూయింగ్ బిజినెస్. వాట్ బిజినెస్? ఆర్మరీ షాప్. ఆర్మరీ షాప్. మీ వారి గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ కావాలి, తర్వాత అడుగుతాను. సో అయింది ఆయుధ వ్యాపారం. అనవసరంగా వాళ్ళు సందేహించకండి. నాకు అతని వేరే బోర్డ్స్ అన్ని తెలుసు. కర్తా సింగ్ కి మరియాకి నేనే దగ్గరుండి వివాహం చేయించాను. కొన్ని సంవత్సరాల నుంచి మరియా నా దగ్గరే ఉంది. ఓకే మేం సాబ్, ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. స్టాఫ్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాలి. హౌస్ టోటల్ స్ట్రక్చర్ ఎగ్జామిన్ చేయాలి. మొత్తం రూమ్స్ అన్ని మేము చూడాలి. సేఫ్టీ లేనట్లయితే మరో ఇంటికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. మేం సాబ్, ఈ రూమ్ లో ఉంటున్న వాళ్ళు వేరే రూమ్ కి షిఫ్ట్ అవ్వాలి. దేనికి? ఇక్కడంత సేఫ్టీ లేదు. టెంట్ వ్యూ పాయింట్ లో ఉన్న రూమ్ అయితే 24 గంటలు మేము వాచ్ చేయడానికి వీలవుతుంది. రైట్. వద్దు, అది భారత్ వచ్చాక దాన్ని అడిగి చేయటం బెటర్. అక్కయ్య, శ్యామ్ మాటల్లో నిజం లేకపోలేదు. మా అక్కయ్య కూతురు భారతి స్కూల్ ఆఫ్ డ్రామా స్టూడెంట్. బీబీసీ కోసం ఒక డాన్స్ ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి జైపూర్కి, ఆగ్రాకి ఓ వారం టూర్ వెళ్ళింది.
నమస్తే ठहरो ఎవరు మీరు अगर नहीं बोलेगा तो अंदर नहीं जा सकते ఏ మిస్టర్ ఇది మా ఇల్లు. ఈ అమ్మాయి మేం సాబ్ కూతురయ్యా. సెక్యూరిటీ చెకింగ్ అయ్యాకే వదిలిపెడతాం లుక్ మిస్టర్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. నీకు వీళ్ళ మీద సందేహం ఉందా? ये हमारा డ్యూటీ है కావాలంటే మీరు లోపలికి వెళ్ళొచ్చు మిగతా వాళ్ళని చెక్ చేయకుండా వదలను వాట్ ప్రాబ్లం క్యా హువా ఇలా గేట్ దగ్గర గుంపుగా నుంచి జనం గొడవ చేయకూడదు. కమాన్ డిస్పర్స్. నా ఇంట్లోకి నా ఫ్రెండ్స్ తీసుకెళ్ళడానికి మీ అనుమతి కావాలా? శుక్రం ఇంకా హెస బీజో. ఎవరు మీరు? సెక్యూరిటీ గార్డ్స్. జస్టిస్ ఉషా వర్మకి ఆవిడ ఫ్యామిలీకి గవర్నమెంట్ ఏర్పాటు చేసిన బ్లాక్ క్యాట్ స్క్వాడ్. ఆ జస్టిస్ ఉషా వర్మ గారి కూతుర్ని నేను. నాకు మీ ఎవరి సెక్యూరిటీ అక్కర్లేదు. చమన్ రాజా. స్టాప్. మీరొక్కరే వెళ్ళొచ్చు. వీళ్ళను చెక్ చేసే వదులుతా. వీడియో కెమెరా ఇంట్లోకి తీసుకెళ్ళకూడదు. ఐ మీన్ ఏ వీడియో కెమెరా అందరు నహి లే జా సక్తే. నాకు వీళ్ళందరూ తెలుసు సాబ్. నిన్నెవరూ అడగలేదు. లోపలికి పో. సరే. ఏం పర్వాలేదు భారతి మళ్ళీ ఫోన్ చేస్తాను నేను వెళ్ళొస్తాను ఓకే ఉషా మేడం సే హమారా సలాం బోల్నా. కమాన్ తేరగా వచ్చి టీ ఛాన్స్ పోయింది. ఇక మునపట్ల రావడం కుదరదు అనుకుంటా. అవును ఇక పాస్ కావాలి అది సెక్యూరిటీ చెకింగ్ అయ్యాక అమ్మా అమ్మా నేను లేనప్పుడు నా రూమ్ తెరవాల్సిన పనే ఉంది. ఏమా ఇదేనా రావటం? అమ్మా నా రూమ్ లో వస్తువులని ఎవరు మార్చారు? నా బుక్స్ సీడీ పేరు ఎక్కడ పెట్టారు? నాకేం తెలియదు తల్లి. వాళ్ళేదో సెక్యూరిటీ ప్రాబ్లం అంటూ నీ రూమ్ మార్చారు. టెంట్ లో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళ మూమెంట్స్ కనిపించాలట. ఇక పైన నీకు నాకు గార్డ్స్ గా ముందు వెనక బ్లాక్ క్యాట్స్ ఉంటారు. మీ అంకుల్ మనకి చేసిన ఒక చిన్న ఫేవర్. సరేలే, ఎక్కడే నీ ఫ్రెండ్స్ అందరూ? గేట్ బయట రాజారాంని టీచర్స్ ని ఆ గార్డ్స్ ఇన్సల్ట్ చేస్తే వెళ్ళిపోయారు. మనకి ఇది హౌస్ అరెస్ట్ లా ఉంది. కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసినట్టుంది. ఒక్క మాట మాట్లాడటానికి వీలేదు. మేం సాబ్ ఈ గాడ్స్ బయట పంపిస్తే దారి చూడండి. ఇప్పుడు వాడే డిస్టర్బెన్స్ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. మిస్టర్ శ్యామ్, ఏమిటిదంతా? ఇంట్లో వాళ్ళకి శాంతి లేకుండా చేయమని రాజా ఆర్డర్ ఇచ్చాడా? ఎంతో మంది వస్తుంటారు. నా పిల్లలకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ సిటీలో. డూ యు నో దట్? ఐఎమ్ సారీ మేం సాబ్. వాళ్ళందరినీ ఒకసారి చెక్ చేయాలని మాత్రమే నేను చెప్పాను. చెక్ చేయడానికి వాళ్ళేమి దొంగలో గుండాలో కాదు. ఇంతకు పూర్వం మా ఇంటికి ఎన్నో సార్లు వచ్చారు. ఇట్స్ ఓకే మేం సాబ్. ఈవిడకున్న ఇంటిమేట్ ఫ్రెండ్స్ లిస్ట్ ఒకటి తయారు చేసి ఇవ్వండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నువ్వు ప్రాబ్లం తేకుండా ఉంటే చాలు మాకు. ఒక విషయం ఇంకోసారి నేను చెప్తున్నాను. ఎక్కువ కాలం బతకాలన్న ఉద్దేశంతో బోనులో ఉండటానికి నాకు ఇష్టం లేదు. గవర్నమెంట్ వారి దగ్గర నుంచి నెల నెలా జీతాలు తీసుకుంటున్నాం. జీవితాన్ని తృణప్రాయంగా ఎంచి ఒక బుల్లెట్ ప్రూఫ్ కూడా లేకుండా ఈ బంగ్లా గేట్ ముందు మీ జీవితాన్ని రక్షించడానికి కాపలా కాస్తున్నాం. మా జీవితాలకున్న విలువ అంతే మేం సాబ్. గృహ నిర్బంధాలు, ఆంక్షలు, ఆటంకాలు మా డ్యూటీలో ఒక భాగం మాత్రమే. సో కైండ్లీ బేర్ విత్ us. ఇది డ్యూటీ కాదు, నిరంకుశత్వం. తుపాకీ ఉన్నదన్న గర్వం. ఎవరది? సారీ మిస్ భారతి, ఐఎమ్ శ్యామ్. బెడ్రూమ్ ఇక్కడికి మార్చానని కోపంగా ఉందా? నువ్వు నస పెట్టకుండా ఉంటే చాలు. ఇది ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్, నా ఐడియా కాదు. సెక్యూరిటీ ప్రికాషన్స్. గెట్ లాస్ట్. గుడ్ నైట్. మీద చూసినది లగాయితూ, నేను రోమియోగా మారినది లగాయితూ. నేను రోడ్డు మీద చూసినది ఏమిటిది? లగాయితూ. ఇడ్లీ, రైస్ కేక్. ఓహో, రోడ్డు మీద చూసి అయ్యా అయ్యా అవి తీసుకోకండి. అవి మేన్ సాబ్ గారికి తీసుకెళ్ళాలి. నేను మీకు వేరే ఇస్తాను. అవి లేవండి.
ఈ రోజు నుంచి మేం సాబ్కి ఇచ్చే ఏ ఆహారమైనా మేం టెస్ట్ చేసి ఓకే అన్న తర్వాత ఆవిడకి ఇవ్వాలి. ఆ విషయం గుర్తుంచుకోండి. అండర్స్టాండ్? అలా అంటారు ఏమిటి సార్? మెయిన్ సబ్ ఆహార విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు తెలుసా? వేడివేడిగా తీసిన ఇడ్లీలు కూడా టచ్ చేస్తానంటాడు ఏమిటి? రాముల వారి రేగుపళ్ళు ఇచ్చే ముందు శబరి కూడా ఇలాగే తిని చూసింది. ఏమన్నారు? అది బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ టైంకి ఇవ్వాలన్నాను. ఇవ్వండి. జస్టిస్ ఉషా వర్మకి ఇలాంటి నల్ల పిల్లలు తిన్న ఎంగిలి కూడా తినాల్సిన గతి పట్టిందే. సర్వేశ్వర, ఏ జన్మలో కూడా నన్ను విఐపి చేయొద్దు. నన్ను కూడా వంటవాణ్ణి చేయొద్దు. ఆ? చెయ్యాలా? గుడ్. సారీ, ఇక్కడ ఫోటోలు తీయకూడదని శ్యామ్ గారు ఖచ్చితంగా చెప్పారు. కమాన్. ఈ ఫోటోల కాపీ నాకు కావాలి. షూర్, రేపు నువ్వు స్కూల్కి వస్తావుగా, అక్కడ తెచ్చిస్తాను. ఓకే, 9 o'clock. ఓ ఎస్. ఇక్కడ ఫోటోగ్రఫీ ప్రొహిబిటెడ్ అని నీకు తెలీదా? సార్, నేను ఆ ఫిల్మ్ నాకు ఇవ్వండి. ఇక్కడ ఎవరు ఫోటోలు తీయకూడదు. ఇవి భారత ఫోటోలు, ఇవి నాకు కావాలి. ఐఎమ్ సారీ, వీ కెనాట్ పర్మిట్ ఎనీ ఫోటోగ్రాఫ్స్ క్లిక్డ్ ఇన్ దిస్ ప్రెమిసెస్ టు బి టేకెన్ అవుట్. మిస్టర్ శ్యామ్, భారతికి ఫ్రెండ్ ఈ రాజారాం. ఏ మిస్టర్, ఇది మా ఇల్లు. ఊరికే మొండి పట్టు పట్టద్దు. ఈయన ఫోటోలు తీయొచ్చు, బట్ ఇక్కడ తీయడానికి వీల్లేదు. ఈ ఇంట్లో ఏ ఒక్క యాంగిల్ బయటకి లీక్ అవుట్ అవడానికి నేను అనుమతించను. నీ అనుమతి నాకు అక్కర్లేదు. వీడితో బ్యాగ్ లేకుండా ఉన్నాను. ఏం చేసినా ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, దీనికి ఒప్పుకోను, దానికి ఒప్పుకోను, ఇంకేం చేయాలి? ఏం చెయ్యొద్దు. మా ఇంటికి వచ్చిన గెస్టులు ఇన్సల్ట్ చేసే రైట్ నీకు లేదు. మేం సాబ్, ఈ నెగటివ్ పరాయి వాళ్లకో పగవాళ్లకో దొరికినట్లయితే సెక్యూరిటీ. నిన్ను ఇంట్లోంచి బయటికి తరిమేసేదాకా నేను ఊరుకోను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఇట్స్ ఐమ్ సారీ. నో ప్రాబ్లం. ఆ విందుని కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి. నీకు తెలుసా, ఇతను ఎక్కడున్నా సుఖశాంతులు ఉండవు. ఒక సంస్కారం, మేనర్స్ అనేవి ఏవీ లేవు ఇతనికి. హీజ్ ఏ మోన్స్టర్స్ ఫెలో. ఇల్లు మొత్తం అతని కమాండ్ లో ఉంది. మెజిస్ట్రియల్ ఆర్డర్స్. ప్రీ ఆడమ్ కాలం వాళ్ళకి కూడా ఇతని కంటే కల్చర్ ఉంటుంది. ఇట్స్ టూ మచ్. రేపు సెక్యూరిటీ ప్రాబ్లం పేరుతో సుందర్ని భారతిని మార్చమని చెప్తే ఇతను ఒక లోనటిక్ లా ఉన్నాడు. ఇతను ఆ మాట అంటాడు. మాటలు మాత్రమే కాదు మేం సాబ్, ఆ పని చేస్తాం. అలా చేయడానికో రైట్ నాకుంది. నేను లూనటిక్నే, ఒప్పుకుంటా. ఇటువంటి ట్రైఫ్లింగ్ టాక్స్ కి సమాధానం చెప్పకూడని వాడే ఒక కమాండో. తుపాకీ పట్టుకుని అవమానాలు భరించి రాత్రింపగళ్ళు కంట్లో ఒత్తులు వేసుకుని కాపలా కాచే నాకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ లో ప్రీ యాడమ్ అనే మాటకు అర్థం ఏమిటో తెలుసుకునే పరిజ్ఞానం కూడా ఉందని మీరు తెలుసుకోవాలి. మేడం, ఈ భూమి మీద జస్టిస్ ఉషా వర్మ 100 ఏళ్లు జీవించాలనే కోరిక నాకేం లేదు. మీరు చిరంజీవిగా వర్ధిల్లాలనే ఆశతో కాదు మా బ్లాక్ క్యాట్స్ పహరా కాస్తున్నది. వ్యక్తిగతంగా మనకెలాంటి అనుబంధాలు కూడా లేవు మేం సాబ్. ఒక అఫీషియల్ రెస్పెక్ట్ మాత్రమే నాకు మీ మీద ఉంది. కాశ్మీర్లోను, బారాముల్లాలోను, కచ్వార్లోను వందల కొలది టెర్రరిస్టులు ఉద్రేకంతో శివమెత్తి తిరుగుతున్న ఈ రోజుల్లో ఢిల్లీలో ప్రయర్ ర్యాంకులో ఉన్న ఒక స్పెషల్ కోర్ట్ జడ్జి గారి జీవితం గవర్నమెంట్ కి విలువైందన్న కారణం వల్లే నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది. డిసిప్లిన్ ఉన్న ఒక పారా మిలిటరీ సోల్జర్ అవటం వల్ల మాత్రమే నేను మాత్రమే కాదు, నా వింగ్ లో ఉన్న ఒక్కొక్క సోల్జరు మిమ్మల్ని సహిస్తున్నారు. షోకేస్ డాల్లా తైతక్కలాడుతున్న మీ అమ్మాయిని సహిస్తున్నారు. ఆమెతో పాటు చిందులేసే సింగారుల్ని, భాగ్యవంతుడైన ప్రియుణ్ణి సహిస్తున్నారు. స్టాప్ ఇట్. విన్నావా? నువ్వు కావాలని పంపించిన బాడీ గార్డ్స్ ఎంత పొగరబోతులో. నాకు నా పిల్లలకి వీళ్ళ ప్రొటెక్షన్ ఏం అక్కర్లేదు. సార్, వి ఆర్ ఆల్సో. 1 minute ప్లీజ్. సారీ సార్. అక్కయ్య, నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళైనా కాలయముడు పంపిన కింకర్లేం కాదు వాళ్ళు. నువ్వు వాళ్ళని అర్థం చేసుకోలా. ఉన్న వింగులన్నిట్లో సమర్థమైన బ్లాక్ క్యాట్ వింగ్ ఇదొక్కటే. శ్యామ్ చెప్పినట్లు సుఖరామని వంటగదిలోనే ఉండని. ఇట్స్ మై ఆర్డర్.
మరియా సుందర్ ఫోన్ చేశాడా? లేదు మేం సాబ్. ఛే, ఎన్నాళ్ళైంది వాడు ఊరెళ్ళి. వాడొక్క ఫోన్ చేయలేదే. ఎడారి కదా మేం సాబ్, అక్కడ సౌకర్యాలు ఉన్నాయో లేవో. ఏం ఎడారి? జైపూర్ నుంచి ఫోన్ చేసే వీలుండదా? హ్, ఈ కాలం పిల్లలు ఇంతే. బయటికి పోతే ఇంట్లో వాళ్ళ జ్ఞాపకమే ఉండదు. భారతి చేసిందంతేదా? మిస్సెస్ మరియా సింగ్, నేను ఆ సుందర్ రూమ్ చూడాలి, ఒకసారి చూపిస్తారా? హా, ఏంటి? హా, అలాగే చూపిస్తాను. ఆ, ఉమ్. సుందర్ ఏ ఊరు వెళ్ళాడో నీకు కరెక్ట్ గా తెలుసా? జైసాల్మర్, రాజస్థాన్. ఎప్పుడు, ఎన్నింటికి? మండే మధ్యాహ్నం భోంచేశాక. ఉమ్. ఏ ట్రైన్లో? మొఘల్ ఎక్స్ప్రెస్ లో. ఆయుష్? ఎస్. ఏ సార్? నథింగ్. మరియా, అనవసరమైన ప్రశ్నలు నన్ను అడగకూడదు, రైట్? ఆ, అన్ని అనుమానాలే. ఈ పక్కకు రా. ఫోన్ మోగుతోంది. రా, మేం సాబ్ అయి ఉంటారు. బాగా, ఇంకా బాగా. వీళ్ళందరినీ లోపలికి రానిచ్చింది ఎవరు? నేనే సాబ్. సాలే, బయటికి పంపించే వెళ్ళి. You bad-mosh! ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బ్లడీ బిజినెస్ టు ఇంటర్ఫియర్ లైక్ దిస్. సాబ్ సాబ్ Oh. నాకే వదలండి సాబ్. సాబ్ చెప్పు, నిజం చెప్పరా? చెప్పు. చెప్పు. బయట జావ్. సుఖరామ్ సింగ్, ఏం భయపడకు. నాకు ముందు నుంచి నీ మీద ఎందుకో చిన్న డౌట్ ఉంది, నిజం చెప్పు. ముझे कुछ नहीं मालूम साहब, ఏం తెలియదు. సుఖరామ్ సింగ్, నా దగ్గర నుంచి నువ్వు ఏమీ దాచిపెట్టలేవు. సుందర్ సాబ్ జైసాల్మార్ వెళ్తున్నాడని నీకు తెలుసు. ఆ మాట నువ్వు ఎవరితో చెప్పావు? బోల్. मुझे कुछ नहीं मालूम साहब, నేను చాలా పేదవాడిని. नहीं बोलेगी? नहीं साहब, मुझे मत मारो साहब, मुझे मत मारो साहब, మీకంతా చెప్పేస్తాను. అది వాడు కాదు. అన్ని ఎవిడెన్స్ లో దొరికిన తర్వాతే సాబ్ చనిపోయింది సుందర్ అని కన్ఫర్మ్ చేసింది. ఆ బాంబ్ ఎక్స్ప్లోషన్ ప్లానింగ్ కూడా సుందర్ని చంపాలని చేసింది. అక్కడ చెల్లా చెదరైన బాడీని చూసిన తర్వాత అది నిజమని తేలిపోయింది. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను ఆయన డ్రాప్ చేసింది కర్ణాటక ప్లేస్ లో, బ్లాస్టింగ్ జరిగింది సుల్తాన్ బజార్లో కదా. సాబ్, మీకు తెలిసింది మీరు చూసింది మాత్రమే మీరు చెప్తున్నారు. సపోజ్ ఏదైనా షాపింగ్ చేయడానికి సుందర్ సుల్తాన్ బజార్కి వెళ్ళుండొచ్చు. అక్కడ అనుకోకుండా అది సంభవించుండొచ్చు. నే రైల్వే చార్ట్ చెక్ చేశాను.
3 గంటలకు బయలుదేరిన మొఘల్ ఎక్స్ప్రెస్ లో సుందర్ ట్రావెల్ చేయలే. జైసాల్మార్ అతను వెళ్ళలేదు. సుఖరాన్ చెప్పిందే నిజం సార్. మై గాడ్. ఒకవేళ ఆ టార్చర్ నుంచి తప్పించుకోవటం కోసం సుఖరాం అలా చెప్పుంటాడు. వాడు అబద్ధం ఆడి ఉంటాడు బలరాం. నో సాబ్, హెచ్టిఎఫ్ తో వాడికి సంబంధం ఉంది. కొన్నేళ్ల నుంచి వాళ్ళ కోసం వీడు గూఢచారి పనులు చేస్తూనే ఉన్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. బ్లాస్టింగ్ జరిగిన ఏరియాలో ఇది దొరికింది సార్. సుందర్ చేతి మీద ఇలాగే పచ్చపొడిచిన శంఖం గుర్తుంది. రియాలిటీని ఫేస్ చేయాలి కదా సాబ్. బయట పెట్టకుండా ఎన్నాళ్ళని దాచిపెట్టగలం? ఎస్, యు ఆర్ రైట్. న్యూస్ బయటికి రాలేదు కదా? నో సార్, సుందర్ చనిపోయాడనే వార్త ఇంతవరకు ఎవరికీ తెలియదు. అఫీషియల్ డిక్లరేషన్ రావాలి. అయితే కనీసం కొన్నాళ్ల దాకా ఈ విషయం రహస్యంగా ఉంచాలి. ఢిల్లీలో హెచ్టిఎఫ్ వాళ్ళ గ్రూప్ను అరెస్ట్ చేసేంత వరకు పరాయి వాళ్ళకి తెలియకూడదు. ఎస్ సాబ్. సుందర్ మరణ వార్త అక్కయ్యకి తెలియకూడదు. న్యూస్ పేపర్లోనూ రాకూడదు. ఢిల్లీలో ఏ మీడియాకు ఈ న్యూస్ అందకూడదు. నాకు అక్కయ్యని చూడాలంతే. నాతో పాటు మీరు కూడా రండి. ప్లీజ్ కమ్ విత్ మీ. ఏమైంది అక్కయ్య? ఆ పాత గుండె నొప్పేరా. డాక్టర్ ఫోన్ చేయలా? డాక్టర్ని పిలవాల్సిన అవసరం లేదు. మందేమిటో నాకు తెలుసు. అలా చెప్తే నేను ఊరుకోను. ఈసీజీ చూడాలి. రా, మనం ముందు హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, కంగారు పడకు. స్లైట్ పెయినేరా, ఒకవేళ మజిల్ పెయిన్ అయి ఉంటుంది. అంకుల్, అంకుల్, ఈ ఇల్లు ఒక సెంట్రల్ జైల్లో ఉంది. ఏమిటి తల్లి? రాజారాంని తన ఫోన్ లో నానా తిట్లు తిట్టాడు. ఇంక రాజా నేను ఎలా ఫేస్ చేయను? విన్నావా? నే చెప్పా కదా. ఒరే రాజా, వాళ్ళ రౌడీజానికి నా ఇల్లే దొరికిందా? సెక్యూరిటీ అనే పేరు పెట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. అక్కయ్య, ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. అమ్మా, ప్రోగ్రామ్ తాలూకు ఇంటర్వ్యూ పోర్షన్ వాళ్ళు అరేంజ్ చేశారు. నేను వెళ్ళొస్తాను. ఆ, నో, జాన్, నువ్వు వెళ్ళు. నేను ఒక్కదానే వెళ్తాను. వీల్లేదు, ఒక్కరే వెళ్ళకూడదు. కమాన్, గో విత్ హర్. సుందరే అయింటాడు. హలో, ఐఎమ్ సారీ, షీఈ్ నాట్ హియర్. కాల్ బ్యాక్ ఎట్ 9 o'clock. సుందర ఫోన్ కాదురా. వాడు ఎంతవరకు ఫోన్ చేయలేదేంటి? నువ్వు ఇవ్వాలే వాడిని కాంటాక్ట్ చేయాలి. అది నువ్వేం కంగారు పడకు, నేను ట్రై చేస్తాను. రాజా, క్షణం తీరిక లేకుండా ఉన్నావు. పిల్లల పెళ్లి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? ప్రియని ఒకసారి ఇక్కడికి రమ్మను. దానికి ఒక చీర కొంటాను. వివాహానికి నా తరపున ఒక కాశ్మీర్ సిల్క్ శారీ. అక్కయ్య, ఇప్పుడే ఎందుకు? సుందర్ని రానివ్వు. వద్దు, నువ్వు దాని గురించి ఏం వరి అవ్వద్దు. అమ్మాయిని ఇక్కడ రమ్మని చెప్పరా. చీర కొనటానికి సుందర్ దేనికిరా? అదీ కాక జ్యువెలరీ షాప్కి, క్లాత్ షాప్కి వెళ్ళడం వాడికి నచ్చదు. ఏరా రాజా, అలా ఉన్నావేంటి? జ్వరం వచ్చేట్టుంది. ఆరోగ్యం జాగ్రత్త. అబ్బా, ఎంత చలిగా ఉంది. నేను పడుకుంటారా? అక్కయ్య, ఆ, ఇక నేను వెళ్ళొస్తాను. ప్రియని రేపు ఉదయాన్నే ఇక్కడ రమ్మను. సాబ్, మనం అది మేం సాబ్తో ఏం ఆలోచించొద్దు. టైట్ సెక్యూరిటీ ఇవ్వండి భారత్కి. నిజం, మీరు ఆవిడికి చెప్పుండొచ్చుగా. నువ్వు చూస్తున్నావుగా,
ఎలా చెప్పమంటావు నన్ను? కొడుకు ఎక్కడో సుఖంగా ఉన్నాడని నమ్ముతున్న ఆ కన్న తల్లికి నిజం చెప్పే ధైర్యం నాకు లేదు. బట్ మీరు ఏదో ఒక రోజు చెప్పాలిగా. చెప్పాలి. హాయ్ హాయ్, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను. రా. ఏయ్, ఇక పైన అలా నిన్ను నిన్ను అని పిలవకూడదు తెలుసా? ఓ ఓకే. వదినా. ఏమిటి వదినా? వదిన గారు. సుందర్ ఫోన్ చేశాడా? సర్లే, దొరగారు ఊరికి పోతే ఎవరి జ్ఞాపకమూ ఉండదు. రా, అలా నడుచుకుంటూ వెళ్ళు. ఓకే. సి, ఎక్కువసేపు ఈ రోడ్లో ఇలా తిరుగుతూ ఉండడం అంత సేఫ్ కాదు. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉండే ఏరియా ఇది. ఎక్కడ నడవాలో మాకు తెలుసు. వీడు ఒక న్యూసెన్స్ గా ఉన్నాడే. నాకు వాడిని చూస్తేనే అరికాలమంట. చూడు, ఎలుగుబంటి మొహం. ఊళ్ళో అందరి మీద వాడికి సందేహమే. డ్రైవర్, కార్! గెట్ అవుట్ ద కార్ ఫాస్ట్! కార్ ఎక్కండి. Shoot him! Shoot him! Shit. పాగల్ ఆద్మీ, పిచ్చోడు. గుడ్ మార్నింగ్. రా భారతి, కూర్చో. ఆంటీకి స్వీట్స్ తీసుకొచ్చాను. ఇవాళ హాలిడే ఇన్ లో లంచ్, మౌర్య పార్క్ లో డిన్నర్, పాలకి బజార్ లో మినీ షాపింగ్ మా ప్రోగ్రామ్. తీసుకున్నాక నో, నాకొద్దమ్మా. ఏమిటి మీరు ఇలా ఉన్నారు? నిన్నటి నుంచి ఇదే తనతో ఇద్దరు వరీగా ఉన్నారు. అడిగినా ఏం చెప్పరు. ఏమిటి అంకుల్ ఆంటీ వాళ్ళు చాలా మూడ్ ఆఫ్ అయ్యారు? ప్రియా అత్తారింటికి వెళ్ళిపోతుందనా? సుందర్ అంత క్రూరుడు కాదు. వివాహం అయిన తర్వాత కూడా ఇక్కడే మీ దగ్గరే ఉంటుంది ప్రియా. ఓకే, నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎస్, జీవితాంతం అది మా దగ్గరే ఉండాలి. గుళ్ళోకి కమాండోస్ రాకూడదు, ముఖ్యంగా నువ్వు. మరియా సింగ్, ఐ వాంట్ టు టాక్ టు యూ. జస్టిస్ ఉషా వర్మ గారి కుటుంబంతో మా బ్లాక్ క్యాట్స్ కి ఎలాంటి విరోధమూ లేదు. బట్ విరోధం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో, శ్రీనగర్ లో. అదేం లేదు. అందరి మీద ఈ నల్ల బట్టలు వేసుకున్న వాడికి ఎప్పుడు ఉండే అనుమానం మాత్రమే. అన్ని రూమర్లు. ఉత్త రూమర్స్ వల్ల చనిపోరెవరు? మేం ఛార్జ్ తీసుకోవడానికి ముందే ఉషా మేం సాబ్ గారింట్లో ఘోరం జరిగిపోయింది. నేను చెప్తున్నది మేం సాబ్ గారి సుందర్ గురించి. సుందర్కి ఏమైంది? హీఈస్ కిల్డ్. సుల్తాన్ రోడ్ లో ఒక బాంబ్ బ్లాస్ట్ లో చెదిరిపోయిన బాడీలో మిగిలింది సుందర్ చెయ్యి ఒక్కటి మాత్రమే. శంఖపు గుర్తు పచ్చపొడిచిన ఆ చెయ్యి స్పిరిట్ లో సురక్షితంగా ఉంది, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో. మేం సాబ్ జీవితం, భారతి జీవితం ఇప్పుడు గన్ పాయింట్ మీద ఉన్నాయి. అందుచేతే వాళ్ళ ప్రతి మూమెంట్ లోనూ మేము చాలా విజిలెంట్ గా ఉన్నాం. దయించి సహకరించాలి. సుందర్ మరణ వార్త మేం సాబ్కి తెలియజేసేంత ధైర్యం ఇక్కడెవ్వరికీ లేదు. ఆవిడ తమ్ముడు చెప్పలేరు. గది నిండా దుమ్ముందంటీ. సుందర్ వెళ్ళాక ఎవరూ తొడవలేదనుకుంటాను. నువ్వు ఆ పల్లెం చేకు తల్లి, మరీ ఉంది కదా.
సుందర్ ఇంకా ఫోన్ చేయలేదు కదూ? లేదు, జయసాలమా నుంచి కాల్ వచ్చింది. ఎవరు? సుందరా? సుందర్ కాదు, సుందర్ వాళ్ళ ప్రొఫెసర్. సుందర్ క్షేమంగా చేరాట, మళ్ళీ ఫోన్ చేస్తాన్నాడు. నాతో చెప్పలేదే నువ్వు? అది మీరప్పుడు పడుకున్నారండి. నువ్వు వాడి నెంబర్ అడిగావా? అది మేం సాబ్, లైన్ క్లియర్ గా లేదు, ఆ. అందువల్ల చాలు, చాలు. నేను నువ్వు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉంటే ఎలా? చీఫ్ జస్టిస్ గారి కాన్ఫరెన్స్ ఉంది వాళ్ళ, జ్ఞాపకం ఉందిగా? త్వరగా నువ్వు రెడీ అవ్వు. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఫోన్ చేస్తాలే మీ అమ్మకి. నేను రావటం కొంచెం ఆలస్యం అవుతుంది. సరే ఆంటీ. Come on, fast! Take positions! శ్యామ్, ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక అర్జెంట్ మెసేజ్ వచ్చింది. నార్దర్న్ బార్డర్ నుంచి బిఎస్ఎఫ్ వాళ్ళు ఒక అవుట్లైన్ ఇచ్చారు. బార్డర్ దగ్గర సుగర్గన్తో వస్తున్న ట్రాక్టర్ని డౌట్ వచ్చి చెక్ పోస్ట్ దగ్గర ఆపారు. బట్ వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. హిమానీ టైగర్ ఫోర్స్ మనుషులై ఉంటారని డౌట్గా ఉంది. వాళ్ళు మరో అటాక్ ట్రై చేయొచ్చు. ఇంకోసారి ట్రాజడీ జరగకూడదు శ్యామ్. సార్, సడన్ గా నిన్న రాత్రి మేం సాబ్ ఇంటి మీద అటాక్ చేయడానికి ప్రయత్నించారు. బట్ మేం సాబ్ కూడా ఆ సంగతి తెలీదు. వాళ్ళెవరో గుర్తుపట్టావా? ఒకరిని స్పాట్ లో షూట్ చేశాను, బట్ వాడితో సహా గ్యాంగ్ ఎస్కేప్ అయ్యారు. టైగర్ ఫోర్స్ తాలూకు వాళ్లే అని నా డౌట్ గా ఉంది సార్. ఎప్పుడు ఏ నిమిషంలో అయినా ఏదైనా జరగచ్చు. యూ మస్ట్ బి వెరీ విజిలెంట్. సార్, ఐ విల్ డూ మై బెస్ట్. గుడ్.
గేట్లో ఉన్న నల్ల పిల్లల్ని తప్పించుకోవడానికి ఏదైనా ఎత్తివేయాలి. ఆయన మనతో రాకుండా ఉంటాడా? వాడు మనతో వస్తే న్యూ ఇయర్ ప్రోగ్రామ్ మిలిటరీ పరేడ్ అవుతుంది. ఎక్కడికి? ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళకూడదు. అది చెప్పడానికి నువ్వెవరు? ఎవర్నా? సెక్యూరిటీ ఆఫీసర్ని. మేం సాబ్ ఇంటికి వచ్చేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. కండిషన్స్ పెట్టుకో. ఇవాళ న్యూ ఇయర్ ఈవ్ కదా, నీకు అది తెలీదా? నాకేం తెలియక్కర్లేదు. దయించి మీరు ఇంట్లోకి వెళ్ళండి. ఇట్స్ రిక్వెస్ట్. మిస్టర్ శ్యామ్, ఇది చాలా ముఖ్యమైంది. కమిటెడ్ ఫంక్షన్ అది. డ్రామా స్కూల్లో దీని ప్రోగ్రామ్ కూడా ఉంది. లిసన్, ఐఎమ్ హెల్ప్లెస్. స్వీడిష్ ఎంబసీ ముందు గొడవలు జరుగుతున్నాయి. విజయ్ చౌక్ లోను, అక్బర్ రోడ్ లోను పోలీసులు ఫైరింగ్ కూడా చేశారు. కావాలంటే మీరు రండి. నో ఆర్గ్యుమెంట్స్. గేట్ లాక్ చేస్తుంది. మేం సాబ్ వచ్చాకే తెరుస్తారు. You brute! ప్లీజ్. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే అది చూసి మీ అమ్మ గుండె బద్దలైపోతుంది. హార్ట్ అటాక్ వచ్చిన మనిషి కదా, ఆ సంగతి గుర్తుంచుకో. ట్రై టు ఫర్గెట్ ఎవ్రీథింగ్. నేనెలా మరవగలను? ఏది మరవగలను? నా సొంత ఇంట్లోనే నా కళ్ళ ముందే ఇంత దారుణం జరిగింది. శరీరం అంతటా బుల్లెట్స్ ఉన్నాయి. ఆ మనిషికి రాజారాం ఏం ద్రోహం చేశాడు? Get out from here, you scoundrel! మైండ్ యువర్ వర్డ్స్. నేను నా సుపీరియర్స్ ముందు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని వచ్చాను.
ఇప్పుడు ఇంట్లోంచి ఒక పుల్ల కూడా బయటకు పోకూడదు కదా. పొద్దు భారతి, దయించి వెళ్ళిపోండి సార్. ఇక్కడికి రావడానికి మీకు మొహం ఎలా చెల్లింది? నాకు తెలుసు, నువ్వు మనస్ఫూర్తిగా కాల్చావు. ఇన్నాళ్ళు నువ్వు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూసావు. నా లైఫ్ నేను స్పాయిల్ చేసావు. ఏం మాట? I said shut your mouth. Don't exceed the limits. I was doing my duty when I killed him. And I am right. శ్యామ్, I'm sorry, sir. I'm sorry. మీ సుపీరియర్స్ మీకు మెడల్స్ ఇవ్వచ్చు, భగవంతుడు శిక్షించకుండా వదలడు. శ్యామ్, ఇక్కడ నీ అవసరం లేదు. ఇక్కడ ఎవరికి నీ ఫేవర్ అక్కర్లేదు. యు మే గో. భారతి, నువ్వు అలా ఎమోషనల్ కాకూడదు. న్యాయంగా ఆలోచిస్తే ఇందులో ఎవరి నేరమూ లేదు. చేతిలో పిస్టల్లో స్టన్ గన్ ఉంటే ఎవరైనా కాల్చడమేనా? హిట్ లిస్ట్ లో ఉన్న జస్టిస్ ఇంట్లోకి రాత్రిపూట గోడ దూకి ఎవరొచ్చినా సరే కమాండోస్ వాళ్ళని కాలుస్తారు. అందుకేగా కమాండోస్ ఇక్కడ పెట్టింది. డిపార్ట్మెంట్ దృష్టిలో శ్యామ్ చేసింది 100% కరెక్ట్. No, నేను నమ్మను అంకుల్. అతను మనస్ఫూర్తిగానే చెప్పాడు. భారతి, చీకట్లో ఆ వ్యక్తి రాజారాం అని అతను గుర్తుపట్ల. స్టేట్మెంట్ లో డీటెయిల్డ్ గా అన్ని విషయాలు శ్యామ్ చెప్పాడు. అక్కయ్య, హీజ్ ఎ డ్యూటీ కాన్షియస్ ఆఫీసర్. వచ్చారా మన షార్ప్ షూటర్ బ్లాక్ క్యాట్ శ్యామ్. వీడు పెద్ద మన్మధుడు అనుకుంటున్నాడు రా పాపం. వాడు ముఖం చూడు. ఇంతకు ముందు మేజర్ గారు అమ్మాయిని ప్రేమించాడు. ఆ సంగతి తెలిసి మెడబెట్టి గెంటేశారు. జడ్జి గారి ఇంటికి వెళ్ళాక ఆవిడ కూతురికి లైనేద్దామని ఆ పిల్ల ఎవరిని చంపేశాడు. ఎక్కడికి పోయినా సరే ఆడాళ్ళ ముందు హీరోలా స్టైల్ గా ఫోజ్ కొడుతుంటాడు. ఎస్, కొడతారా? Sub, I'm sorry. శ్యామ్, నీ జీవితానికి నువ్వే సమాధి కట్టాలనుకుంటే మిత్రుడిగా నీకు నేను చెప్పేదేమీ లేదు. నువ్వు వినాల్సింది ఏమీ లేదు. సాబ్, నేను మాట్లాడదు. సుపీరియర్గా ఏ రోజు నేను నీతో మెలగలేదు. జోధ్పూర్ ట్రైనింగ్ క్యాంప్లో నువ్వు నేను ఎలా ఉండేవాళ్ళమో నాకు జ్ఞాపకం ఉంది. మిగతా సబార్డినేట్ ఆఫీసర్స్ అందరికంటే నీ గురించి నాకు ఎక్కువ తెలుసు. రాత్రి మెస్లో ఏం జరిగింది నాకంతా తెలుసు. నీకేమైంది శ్యామ్? मैंने उसका खून किया. I killed him. నేను వాడిని చంపాను.
కావాలంటే మీరు నన్ను కోర్ట్ మార్షల్ చేయొచ్చు. ఆ మనిషి రాజారామని నేను ఊహించలేదు. నేను ఫలానాని వాడికి చెప్పుండొచ్చు కదా. నో, యూ హ్యావ్ డన్ యువర్ డ్యూటీ. అదొక మర్డర్ నువ్వు అనుకోకర్లేదు. నేను ఎన్నోసార్లు వాడిని ఇన్సల్ట్ చేశాను. నిద్రలో కూడా నాకు వాడే గుర్తొస్తున్నాడు. నీకు కొత్త ఏం కాదుగా ఇలాంటి పనులు. దేర్ ఈస్ నో మెర్సీ అండ్ సింపతి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ సోల్జర్స్ గన్. వద్దు, నాకు ఈ ఉద్యోగం వద్దు సార్. ఇంకా ఇక్కడే ఉంటే నేను సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. నేను వెళ్ళిపోతాను సార్. డోంట్ బి ఎ ఫుల్ శ్యామ్, బి ఎ సోల్జర్. ఆర్మీ వాంట్స్ యూ మ్యాన్. కమ్ ఆన్, కమ్ ఆన్. షిట్. అపశకున పక్షుల వేడెందుకు? ఒక పని మీద వెళ్తుంటే దానికి కాలం శకునం ముఖ్యంగా చూడాలి. కొరితో తలగొక్కడం దేనికి? వాడిని కార్లో రావద్దని చెప్పు. మనకి వాడి సెక్యూరిటీ అక్కర్లేదు. మన రాజారాంని వేలే కదా చంపింది. ఈ సెక్యూరిటీతో మనం అక్కడికి వెళ్తే వాళ్ళందరూ షాక్ అవుతారు. మనం అక్కడికి వెళ్తున్నాడు నీకు తెలుసు కదా. మిస్టర్ జాన్ చక్రియా, నువ్వు మాతో రావాల్సిన అవసరం లేదు. ఒంటరిగా మీరు వెళ్ళటానికి నేను ఒప్పుకోను. ఇంకా మీరు వెళ్ళలేదా? ఎప్పుడా ట్రాన్స్ ఏమైనా దాడతారు? ఈ గన్మ్యాన్ ని వెంట పెట్టుకుని అక్కడికి పోవడం బాగుండదు. ఇతను అక్కడికి వస్తే వాళ్ళు నిశ్చింతగా కర్మ చేయడానికి వీలు కదమ్మా. వాళ్ళు నన్ను తిట్టిపోస్తారు. మీరు ఈ స్టెన్ గన్ తీసుకుని ఎక్కడికి పోతున్నారో తెలుసా? తెలీదు. గుప్పెడు భస్మమే వాళ్ళకి ఇప్పుడు మిగిలేది. మేం సాబ్ అది నువ్వు పోవద్దు, ఇది నా ఆర్డర్. త్వరగా మీరు వెళ్ళండి. ఓకేమా. మిస్టర్ జాన్ చక్రియా, ఢిల్లీలో ఈ మధ్య తరచుగా ఎక్కువగా జరుగుతున్న క్రైమ్స్ కిడ్నాపింగ్లే. యూపీ నుంచి, హర్యానా నుంచి, రాజస్థాన్ నుంచి వస్తున్న యాంటీ సోషల్ ఎలిమెంట్సే దీనికి కారణం. ఇంకో విషయం, ఈ ఊళ్ళో రోజు కనీసం 3 కిడ్నాపింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రజలంతా వాళ్ళు ఇవ్వమంటున్న డబ్బు ఇచ్చేసి విడిపిస్తున్నారు. దీన్ని హ్యాండిల్ చేయడం కోసమే ఒక కమాండో గ్రూప్ ఫామ్ చేయాలి. ఎన్ఎస్జీలో ఒక డివిజన్కి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి తయారుగా ఉంచాలని హోమ్ మినిస్టర్ గారు నాతో చెప్పారు. శ్యామ్, నువ్వు నాతో ఉండాలి. నాకు మీరే సుపీరియర్ ఆఫీసర్గా ఉంటారని ప్రామిస్ చేస్తే నేనేదైనా చేస్తాను. ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ మై బాయ్. సార్, ఇది కాదే ట్రాన్స్ సెమినార్ రోడ్. సంజయ్, మన రూట్ ఇది కాదే. ఏమిటి ఎవరు మాట్లాడరు? మనం ఎక్కడికి పోతున్నాం? సంజయ్, నిన్నే అడిగేది. స్టాప్ ద కార్. ఊరికి అరవకు. ఎక్కడికి పోవాలో నాకు తెలుసు. నేను ఇక్కడ దిగుతాను. స్టాప్ ద కార్. రెహమత్, దాన్ని నోరు మూసేయి. అనవసరంగా మాట్లాడొద్దను. రహమత్, ప్లీజ్. సంజయ్, నన్నేం చెయ్యొద్దు. దయచేసి నన్ను ఇక్కడ దిగని. స్టాప్. స్టాప్. ఇది విఐపి రోడ్డు. పోలీసులకి కనిపించేట్టుగా వెళ్ళొద్దు.
డబ్బు కావాలా నీకు? ले जा इसे, बंद करो। हमसे पैसा मांगता है बेवकूफ। तुझे पैसा नहीं, गोली मिलेगी, गोली। చూడు చూడు కన్న తల్లిని. ఎప్పుడు కన్న బిడ్డ పోయాడో అప్పటి నుంచి అలాగే ఉంటుంది. నా కన్న కొడుకు మా స్వాతంత్రం కోసం పోట్లాడాడు. వాడిని మీ అమ్మ సెక్యూరిటీ గార్డ్స్ పిట్టని కాల్చినట్టు కాల్చేశారు. ధర్మ న్యాయం లేని మీ గవర్నమెంట్ ఎదిరించి చేతికందిన నా కొడుకు స్వర్గస్థుడయ్యాడు. రుక్సానా, ఇస్సే తేరీ బేటీ కి మౌత్ కి कीमत चुकाना पड़ेगी इसे. खत्म कर दूंगा, मार डालूंगा. భారతి, నేను చాలా తప్పులు చేశాను. వీళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్ మీ అమ్మగారితో జగ్గు పాండేల్ని వదిలిపెట్టమని చెప్పు. ఒక దేశ ద్రోహిని పొరపాటును కూడా మా అమ్మ రక్షిస్తూ తీర్పు చెప్పదు. దయచేసి అలా ఎవరు అనుకోవద్దు. మా అమ్మ జడ్జిమెంట్ వల్ల నా ప్రాణం పోయినా సరే నేను తృప్తిగా చచ్చిపోతాను. సుల్తాన్ బజార్లో మాడి మసైపోయిన కన్న కొడుకు చేయి చూసిన తర్వాత జస్టిస్ సుషా వర్మ अपनी बेटी की मौत का फैसला सुना सकेगी. సంజయ్, నిజం చెప్పు, మా అన్నయ్యకి ఏమైంది? నేను बता दे इसको, దాని బ్రదర్ ఎలా చచ్చాడో చెప్పు. నువ్వు ఎంతగానో లవ్ చేస్తున్నా నీ రాజారాం ప్లానింగు, వాడి చరిత్ర నీకు తెలుసా? వాళ్ళ డాడీ డైమండ్ మర్చెంటు కాదు, ఫ్రాన్స్లోనూ ఆయన సెటిల్ కాలేదు. ఆ వెళ్ళిన మనిషే వాడి తండ్రి లఖన్ అబ్బాస్ ఖురేషీ కొడుకు ఆషిక్ ఖొయిషానా రాజారాం. వీళ్ళందరూ కలిసే మీ అన్నయ్య సుందర్ని బాంబు పెట్టి చంపారు. ఆ హత్యలో నాకు భాగం ఉంది. ఐఎమ్ సారీ. నేను ఇది నమ్మలేను. నా సుందర్ చావలేదు. సుందర్ని మీరే రక్షించలేకపోయారా? దురదృష్టవంతుడమ్మా, ఏం చేయలేకపోయా. మేం సాబ్ అక్కడ పెట్టు. పత్రికల వాళ్ళు వచ్చారు. హలో, ఉషా వర్మ హియా. तुम्हारी बेटी मेरे कब्जे में है. హలో హలో, आप कौन बोले? అక్కడ మా మనిషి జగ్గుకి ఏమన్నా అయిందో నీ కూతురిని ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా. మీ పోలీస్ ఫోర్స్ తల్లకిందులుగా తపస్సు చేసిన నా గుప్పుట్లో నుంచి దాన్ని తప్పించలేరు. ఏమిటి మేం సాబ్? నా కూతుర్ని వాళ్ళు ఎత్తుకుపోయారు. భారతి వాళ్ళ కస్టడీలో ఉంది. వాళ్ళే ఫోన్ చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఫోన్ చేశారు. బార్డర్ రూట్స్ అన్ని క్లోజ్ చేశారట. 24 గంటల్లోగా భారతిని వాళ్ళు కనిపెడతారు. లేదు, వాళ్ళు నా కూతుర్ని చంపేస్తారు. మేం సాబ్, భారతికి ఎలాంటి ప్రమాదం జరగదు. దూరదర్శన్లో ప్రతి గంటకి భారతి ఫోటో ఫ్లాష్ చేస్తున్నారు. ఏవైనా వివరాలు తెలియకుండా ఉండవు. మరియా, సుందర్ జైపూర్ టెలిఫోన్ నెంబర్ ఎంత? త్వరగా వాడికి ఫోన్ చేయి. ఇమీడియట్ గా వాడిని వచ్చేయమను. హలో,
Justice Usha Verma here. I'm calling from Delhi. Yes, Sundar's mother. Can I get him on the line? What? Oh God. సుందర్ అక్కడికి రాలేదట. ఆ ఊరేగా వాడు చెప్పింది. ఈశ్వర, నా బిడ్డలకి ఏ ఆపద రాకూడదు. మరియా, వాడి ఫ్రెండ్స్ కి ఎవరికైనా నువ్వు టెలిఫోన్ చేసి కనుక్కో. రాజా, రాజా, ఊరుకో, ఏడవకో. అక్కయ్య, భారతి. రాజా, నాకిప్పుడు తెలియవలసింది సుందర్ గురించి. వాడికి ఏమైందిరా? వాడు జైపూర్ వెళ్ళనే లేదట. అక్కయ్య, అది రాజా, సుందర్. ఇంకా నన్ను వెర్రిదాన్ని చేయొద్దు. సుందర్ ఫోన్ చేశాడని అబద్ధం చెప్పింది. అందరూ నాతో చెప్పకుండా ఏదో రహస్యం దాస్తున్నారు. రాజా, చెప్పరా. అక్కయ్య, సుల్తాన్ రోడ్ లో బాంబ్ బ్లాస్ట్ లో ఏమైంది? సుందర్ హత్య చేయబడి 10 రోజులైంది మేడం. ఎస్టీఎఫ్ వాళ్ళు చాలా ప్లాన్డ్ గా మద్దతు చేశారు. నా కొడుకు సుందర్కి వాడికి ఎలాంటిది ఏమీ జరిగి ఉండదు. ఏమీ జరిగి ఉండదు. అన్యాయంగా బలైన వాడి మొహమైనా మీరు నాకు చూపించలేదే. అయ్యో, 10 రోజుల నుంచి బయటికి చెప్పలేక మనసులో నరకయాతను అనుభవించాను. అంతా మనం సహించక తప్పదు. Miss Bharati Verma, daughter of Justice Usha Verma, has been kidnapped by some unidentified gunmen at 2 p.m. from Karul Bagh in New Delhi today. According to the description issued, Miss Bharati Verma is 5 feet 5 inches in height and fair complexion. Any information regarding the whereabouts of Miss Bharati Verma may please be conveyed to police headquarters. The police control room numbers are 321. మిస్టర్ భరద్వాజ్, సార్? శ్రీనగర్ నుంచి ఏదైనా కబురు వచ్చిందా? నో సార్. నువ్వు వెంటనే అన్ని బార్డర్ పోస్టులు క్లోజ్ చేయించు. కురేషి వాడి గ్రూపు ఏ టైంలో అయినా బార్డర్ పోస్టుల్లోంచి పరారు కావచ్చు. లఖన్ అబ్బాస్ ఖురేషి, వీడే వాళ్ళ లీడర్. సంజయ్ స్కూల్ ఆఫ్ డ్రామా స్టూడెంట్. వీడొక అనాథ, మాదక ద్రవ్యాలకి బానిస. ఈమెను గురించి ఎలాంటి వివరాలు తెలియలేదు.
ఎంత ధైర్యం నీకు? అంత తేలిగ్గా ఇక్కడి నుంచి పారిపోదామన్నా ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించాడు. చల్ అందరూ చల్. Madam, will your personal problems, including kidnapping of your daughter, affect or influence your verdict in the court? సర్టన్లీ నాట్. Do you feel, madam, that you are a celebrity now? పత్రికలకి పబ్లిక్ కి తెలియకుండా ఎస్టీఎఫ్ వాళ్ళకి మీకు ఏదైనా డీల్ జరిగిందా? ఐఎమ్ సారీ. ఎక్స్క్యూజ్ మీ. మేం సాబ్, నాకు మిలిటరీ వాడి బ్రెయినే ఉంది. ఆ బ్రెయిన్ వల్లే ఇంకా మీరు సురక్షితంగా నా ఎదుటి నించున్నారు. ప్రతి అటెంప్ట్ నుంచి నేను మీ అందరినీ వద్దు, చేసింది చెప్పి థ్యాంక్స్ చెప్పించుకోవడానికి రాలేదు. ఒకసారి మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. యూ డిడ్ నాట్ కన్సిడర్ ద హ్యుమానిటీ సైడ్ ఆఫ్ ఎ సోల్జర్. డిఫెన్స్ అకాడమీలో చదువుకున్న శ్యామ్ మోహన్ అనే ఈ మిలిటరీ సోల్జర్ తెలిసి ఎవరినీ హత్య చేయలేదు. కుక్కల రాత్రింబగళ్ళు ఈ ఇంటి ముందు కాపలా కాసినప్పుడు నన్ను హ్యూమిలియేట్ చేశారు. ఆ రోజు నేనది సహించింది మీరెప్పటికైనా నా మనసు తెలుసుకుంటారని. శ్యామ్, నీ మాటలన్నీ నిజమే. ఐ డిజర్వ్ ఇట్. జీవించాలనే కోరికతో కాదు, నన్ను చెప్పొద్దు అంటున్న జడ్జిమెంట్ నేను నిర్భయంగా చెప్పాలి. జగ్మోహన్ పాండే జడ్జిమెంట్ చెప్పేంత వరకు ఈ ఊళ్ళో నాకు మీ ప్రొటెక్షన్ కావాలి. ట్రై టు అండర్స్టాండ్ మిస్టర్ శ్యామ్. నీ గురించి, నిస్వార్థమైన నీ కర్తవ్య దీక్ష గురించి మా అక్కయ్య తెలుసుకుంది. ఈ నిమిషం నుంచి మా సెక్యూరిటీ వింగ్ లోనే ఉంటారు మేం సాబ్. విల్ సెట్ దమ్ సార్. తీసుకెళ్ళి ఎక్కడ దాచిపెట్టారు మీ వాళ్ళు చెప్పు సార్. వీడికంతా తెలుసు. రక్తం కక్కెట్టు కొడితే వీడే చెప్తాడు, నే చెప్పిస్తాను. బోల్, నీకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు నిజం చెప్పనట్టయితే చెప్పించే మార్గం ఏమిటో నాకు తెలుసు. చెప్పు. నువ్వు జడ్జితో చెప్పి ఉరి శిక్ష లేకుండా విడుదల చేయిస్తావా? You bloody rascal. నీ వల్ల కాదు. No, Shyam. చూడండి సార్, కొన్ని వేల మంది నిరపరాధుల్ని బాంబులు పెట్టి హత్యలు చేసిన వీణ్ణి వదిలిపెట్టాలంటున్నాడు ఈ బద్మాష్. మారో और मारो मगर एक बात अच्छी तरह से याद रखना. బాగా గుర్తు పెట్టుకో, ఒక్కొక్క దెబ్బకి ఫలితం ఆ లड़की జరూర్ అనుభవిస్తుంది. ఇక్కడ ఎంతో మంది హమారా ఆద్మీ ఉన్నారు. నోర్మోయ్, ఇప్పుడు నేను నీ చేత రహస్యం కక్కిస్తాను రా రాస్కల్. మేం సార్. థ్యాంక్ యూ. రాసేశారా? నేను రాసింది భారతి తలరాత. రేపు ఢిల్లీలో ఎక్కడొక చోట రోడ్లో నా కూతురు బాడీ దొరికితే అదైనా నువ్వు నాకు తెచ్చివ్వాలి. నో మేం సాబ్, అలాంటి ఆలోచనలు మీకు రాకూడదు. जगमोहन पांडे alias नसीर अहमद खान केस नंबर 191/82/93. జగ్మోహన్ పాండే. Jagmohan Pandey is sentenced to death. The details. Justice Usha Verma today passed a historic judgment sentencing Jagmohan Pandey to death and soon after submitted her resignation. The Prime Minister refused to accept the resignation of the Finance Minister. And in cricket, the West Indies were 237 for 5 in their first innings at close of play on the opening day of the third హలో, test against నా మాటని నిర్లక్ష్యపరిచి అహంకారి అయిన జడ్జ్ పాండేకి జడ్జ్మెంట్ చెప్పేసింది. ఇప్పుడు మేం పాండే జీవితానికి బదులు
దాని కూతురిని శవల్లా చేస్తావు. వాళ్ళ అమ్మాయిని నువ్వేం చెయ్యొద్దు. నువ్వు ఆలోచించుకోవడానికి ఇంకో రోజు టైం ఇస్తున్నాను. అయినా నువ్వు పాండేని వదలనట్లయితే మేం నిన్ను, నీ కుటుంబాన్ని, ఆ జడ్జిని, దాని కూతురిని సర్వనాశనం చేసేస్తాం. యాద్ రఖో. హలో Charlie Chaplin made the world Hello? famous cry by his brilliant screen performances. He created the character The Little Tramp with a abrupt mustache. సాబ్, నేను సంజయ్ని. భారత్ ఇక్కడే ఉంది. సంజయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఓల్డ్ ఢిల్లీ నుంచి సాబ్. షేక్ బాబర్ కాలనీ. షేక్ బాబర్ కాలనీ ఎక్కడుంది? తుగ్లక్ మసీద్ వెనుక. హలో హలో. ఛే. ఒక ఏరియాకి అర్జెంటుగా మనం వెళ్ళాలి. ఆ ఏరియాలో ఒక కమాండో ఆపరేషన్కి వీలుందో లేదో అబ్జర్వ్ చేయాలి. ఎవరికి ఎలాంటి సందేహం రాకుండా మనం అక్కడికి వెళ్ళి కనిపెట్టాలి. కమాన్. తుగ్లక్ మసీద్ 800 సంవత్సరాల క్రితం కట్టబడింది. మసీదు వెనక పక్కనున్న పాత కోటలోనే కురైషీ వాడి గ్యాంగు ఉన్నారు. కాలనీ ఇండియాలో ఉన్న పెద్ద ఏరియా ఇది. 2 లక్షల మంది జనం ఇక్కడ ఉన్నారు. కురైషీ వాడి గ్రూపు ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ బంధించి ఉంచారనే విషయం ఒక్కరికీ తెలియదు. మనం తొందరపడి ఎలాంటి తప్పటడుగు వేసినా వాడక్కడున్న జనం అందరినీ మనకి వ్యతిరేకంగా తయారు చేస్తాడు. కురేషీకి అంత పలుకుబడి, గౌరవం అక్కడున్నాయి. ఆ తోటలోకి వెళ్ళాలంటే ఎవరైనా సరే మసీద్ గేట్లోంచే వెళ్ళాలి. ఇక మరేం ఆలోచించొద్దు. మిస్టర్ బలరామ్, ట్రై అండ్ ఫినిష్ దెమ్. యూ మే గో హెడ్ విత్ యువర్ ప్లాన్స్. సార్, వాట్ శ్యామ్, యూ హ్యావ్ ఎనీ సజెషన్? బ్లూ స్టార్ ఆపరేషన్ లాంటి ఒక అటాక్, అది ఆ ఏరియాలో ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కురేషీకి అంగబలం, ఆయుధ బలం ఉన్నాయి. అందువల్ల మరొక మార్గం చూడక తప్పదు. మీరే ఆలోచించండి. శ్యామ్, అటాక్ చేయడానికి వెళ్తున్నది ఒక సూసైడ్ స్క్వాడ్. ఆ ఫోర్స్ని సందేహించకర్లా. దాదాపు 2 లక్షల జనాభా ఉన్న ఆ స్లమ్ ఏరియాకి ఫోర్స్తో వెళ్లాలనుకుంటున్నారు. నేనిలా చెప్తున్నానని ఏం అనుకోవద్దు మీరు. తెలిసి 86 కోట్ల భారతీయుల దృష్టిలో మీరు చులకనైపోవాలనుకోకండి. సుపీరియర్స్తో అలా మాట్లాడడం చాలా తప్పు. కాదు సార్, ఎంతో ఆలోచించి నిర్ణయించిన ఈ సూసైడ్ స్క్వాడ్ అటాక్ లో అపజయం కలగదని మీకు నమ్మకం ఉందా? నో. తుగ్లక్ మసీదు గోడల్ని గురి చూసి మీరు కాల్చబోయే ప్రతి తూటా తగిలేది అక్కడున్న మహమ్మదీయుల హృదయాలకి. మిస్టర్ శ్యామ్, సాబ్, మసీద్ స్వర్ణ గోపురాల్ని ధ్వంసం చేస్తేనే స్క్వాడ్ అక్కడికి వెళ్ళగలదు. బట్ ఆ గోపురాల్ని కూల్చేప్పుడు కూలిపోయేవి కోటాను కోట్ల భారతీయుల విశ్వాసాలు, నమ్మకాలు, సుఖశాంతులు. 800 సంవత్సరాల నాటి మసీదు గోడల్ని రక్షించడానికి శక్తి, సామర్థ్యం లేని వాళ్ళు ఇండియా సరిహద్దుల్ని ఏం రక్షించగలరని జనం అంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న ఇండియన్స్ గుండెల్లో మండే మంటల్ని చల్లార్చడం ఇక్కడున్న ఏ సైన్యాధిపతి వల్ల కాదు. ఆ కాలనీలో కొందరు నిరపరాధుల రక్తపటేరులు పారాలి. అదొక వర్గ పోరాటానికి నాంది పలకాలి. అదే తీవ్రవాదుల ఆశయం. శత్రువులతో పోరాడేప్పుడు కమాండోస్ ఎవరికి దయాదాక్షిణాలుండవు. తెలుసు, మన వర్డ్ బుక్ లో దయే లేదు. బట్ బ్రెయిన్ అనే ఒక మాట ఉంది సార్. భారత్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ స్వతంత్ర భారతదేశాన్ని బలివ్వాలనేది ఆలోచించి నిర్ణయించండి. ప్లీజ్ సాబ్, ఒక మీడియేటర్ని పంపండి. సామరస్యంతో, శాంతి సందేశంతో ఒక మిషనరీ సిస్టర్ని కురేషితో మాట్లాడమనండి. అతనికి ఏం కావాలో మనకి తెలుస్తుంది. కరెక్ట్. నీ అభిప్రాయం నాకు నచ్చింది. ఒక మీడియేటర్ని ఎవరినైనా ఏర్పాటు చేయండి. ఆ రాయబారం తేలేకే మిగతా మూమెంట్స్. ప్లీజ్ కమ్ బలరామ్.
మా మనుషులకి కురేషి ఖచ్చితంగా తెలియజేశాడు. ఆ పాండేని రిలీజ్ చేయనంత వరకు వాళ్ళు భారత్ని వదలమన్నారు. భారత్ని రక్షించుకోవటానికి మరో దారి ఏదీ లేదంటారా? మీడియేటర్ని ఇంకోసారి వాళ్ళని కలుసుకుని మాట్లాడినివ్వండి. ఆ తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకుందాం. ఓకే, వాళ్ళ నిర్ణయంలో మార్పు లేనట్లయితే ఇంకో ఆల్టర్నేటివ్ మనం చూడాలి. ఓకే మిస్టర్ బలరాం, మానవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జస్టిస్ గారి అమ్మాయిని రక్షించడానికి పాండేని వదిలేయాలని రాష్ట్రపతి భవన్ డిసైడ్ చేసింది. ప్రభుత్వం తీవ్రవాదుల శక్తి ముందు సరెండర్ అవుతోంది కదా? దాన్ని గురించి ఆలోచించలేదు బలరాం. మా అక్కయ్యకి వాళ్ళ అమ్మాయిని సురక్షితంగా అప్పగించగలిగితే నాకు కాస్త తృప్తి ఉంటుంది. హుమయూన్ కొండల దగ్గరే పాండేని అప్పగించాలని వాళ్ళు షరతు పెట్టారు. దానికి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ చేయండి. పటేల్! మీ అమ్మ, మీ ఆర్మీ और सरकार ఎవరు ఏం చేయలేరు మా వాళ్ళని. इस जगह पर हुकूमत हमारे और हमारा भाइयों की, और यहाँ हुकूमत हमेशा हमारी रहेंगी. హైవే నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి హుమయూన్ హిల్స్. ఇక్కడి నుంచి పాండేని తీసుకుని 1 కిలోమీటర్ దూరం మనం నడిచి రావాలి. ఈ ప్లాన్ ప్రకారం మనం పాండేని హ్యాండ్ ఓవర్ చేస్తే భారత్ని వదులుతారనే నమ్మకం నీకుందా శ్యామ్? లేదు, మనం కురేషిని నమ్మాలి, అడుగు ముందుకేయాలి. ఇదే ట్రాన్స్ఫరింగ్ పాయింట్. ఇక్కడి నుంచి పాండేతో పాటు మరెవ్వరూ ముందుకు రాకూడదని ఆ కురేషి కండిషన్. అందువల్ల ఈ పాయింట్ నుంచే మనం ఎక్కువ విజిలెంట్ గా ఉండాలి. कुरैशी, पांडे को हम लाया है, भारतीय को भेजो. మేం పాండ్యాన్ని వదిలేస్తున్నాం. అక్కడున్న అమ్మాయికి ఎలాంటి హాని జరగకూడదు. दादा साहब, तुम्हारा भाई रिलीज हो गया. నన్ను వదిలేశారు. हम पांडे को छोड़ रहे हैं. మీ దగ్గరున్న అమ్మాయికి ఎలాంటి హాని జరగకూడదు. హెచ్డిఎఫ్ జిందాబాద్. హెచ్డిఎఫ్ విజయం, మనందరి విజయం. ये हमारा जीत है. एचडीएफ का जीत है. हम सबका जीत है. एचडीएफ जिंदाबाद. మనం గెలిచాం. अब हमारी जीत हुई. दादा साहब, నేను వస్తున్నా. एचडीएफ जिंदाबाद. एचडीएफ जिंदाबाद. విజయం సాధించాం. మన లక్ష్యం నెరవేరింది. హెచ్డిఎఫ్ విజయం, మనందరి విజయం. హెచ్డిఎఫ్ జిందాబాద్.
HDF जिंदाबाद HDF जिंदाबाद दोस्तों, हमने अपना वादा पूरा किया. మన పాండే వచ్చేసాడు. आओ पांडे आओ. शाबाश. నువ్వు మన లక్ష్యం నెరవేర్చావు. अच्छा किया. मैं खुश हो गया. जज की बेटी వేస్తే నీకు చంపేస్తామనుకున్నావు नहीं आज हमारी जीत हुई जीत हुई నేను శ్యామ్ని మాట్లాడకుండా తప్పించుకో వెళ్ళు चले जाओ यहाँ से HDF जिंदाबाद हमारी जीत हुई दादा साहब हम जीते दादा साहब मैं यहाँ हूँ मनल्ని మోసం చేశారు मैं यहाँ हूँ वो नकली बंदे हैं బతకాలని ఆశుంటే నీ మనుషులందరికీ చెప్పు తుపాకులు పడేయమని బోల్ फेंक दो बंदूकें. చలో खत्म कर दो सबको.
భారతిని సేవ్ చేయి నువ్వు. గో ఫాస్ట్. శ్యామ్, ముందు నువ్వు వెళ్ళు. గో ఫాస్ట్. మేం సార్, భారత్కి ఏం ప్రమాదం లేదు, భయపడకండి. క్విక్, త్వరగా వెళ్ళండి. ఈ దేశద్రోహుల్ని నువ్వు వదిలిపెట్టద్దు. నీకు సాయం చేయడానికి నేను లేనేనని చాలా బాధపడుతున్నా. సాబ్, పవిత్రమైన ఈ భారతదేశంలో మారణకాండ చేసే నీలాంటి పాపాత్ములకు స్థానం లేదు. ఈ దేశం కలంకితం కాకూడదు. ఇది కర్మభూమి. నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నాను. బోల్ భారత్ మాతాకి జై. బోల్ బోల్ భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నిజం చెప్పాలంటే ఇది నాకు పునర్జన్మ. బాధల్ని మర్చిపోవాలి, సహించాలి. సహించక తప్పదు. చీకటి పోయాక మళ్ళీ వెలుతురుస్తుంది. ఊరుకో. వస్తాను. జరిగింది ఒక పీడకలనుకో అక్కయ్య. స్థలం మార్పిడి వల్ల మనస్సు కుదురుపడుతుంది, సుఖశాంతులుంటాయి. భారతికి ఇప్పుడు అది కావాలి.
నాకు ఇంకో 4 ఏళ్ల సర్వీస్ ఉంది. అది అవగానే నేను హైదరాబాద్ వస్తాను. రాజా, కాశ్మీర్ గవర్నర్ గారికి సెక్యూరిటీ వింగ్ చీఫ్ గా శ్యామకు ప్రమోషన్ వచ్చింది. డిజర్వింగ్ క్యాండిడేట్. ఒక థ్యాంక్స్ చెప్పే అవకాశం. అక్కయ్య, ఏ మిలిటరీ వాడు ఇతరుల థ్యాంక్స్ కోసం ఎదురు చూడడం. I'm sorry, Shyam. I'm sorry. I'm so sorry.